ఓకే, ఇవన్నీ పక్కన పెడితే శివశంకర్ గారు రేపు పొత్తు యునైట్ అయ్యి అఫీషియల్ గా ప్రకటించిన తర్వాత ఒక నిమిషం యునైట్ గా ప్రకటించిన తర్వాత యునైట్ అయ్యామని ప్రకటించిన తర్వాత మీరు ఈ ప్రాబ్లమ్స్ ఈ ప్రశ్నలు అన్నింటినీ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ జరిగిన ఇంతకు మించి కూడా రావచ్చు, విచిత్రమైన క్వశ్చన్లు కూడా రావచ్చు. ఎట్లా కలిసారు, ఎందుకు కలిసారు, కలవటానికి ప్రాతిపదిక ఏంటి, ప్రత్యేక హోదా తెస్తారా, విభజన హామీలు తెస్తారా, రేపు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆపుతారా, మోడీతో చెప్పిస్తారా, కామన్ మినిమం ప్రోగ్రామ్ ఉంటుందా, మీరు మద్య నిషేధం పెడతారా, మీరు రాష్ట్రాన్ని ఏం అభివృద్ధి చేస్తారు, మీరు సంక్షేమం అమలు చేస్తారా, ఈ క్వశ్చన్లు అన్నీ వస్తాయి. రెడీగా ఉన్నారా వీటన్నిటికీ ఆన్సర్ చెప్పడానికి? మీరు గతంలో చెప్పిన పాచిలట్ల గురించి కూడా అడిగే అవకాశం ఉంది. రెడీగా ఉన్నారా చెప్పడానికి? ఎస్, రజనీకాంత్ గారు, ప్రజాస్వామ్యంలో రాజకీయ ప్రక్రియలో ప్రతి ఒక్కరికి ప్రశ్నించే హక్కు ఉంటుంది. రజనీకాంత్ గారు, వీ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇట్. ఆన్సర్ చెప్పారు. పొత్తులు ఒకసారి ఏర్పడాక మీకు ఉమ్మడి ఎజెండా ఉంటుంది. మేము సవివరంగా చెప్తాం ఈ రాష్ట్రం ఏం కోల్పోయింది, ఈ రాష్ట్ర ప్రజలు ఏం కోల్పోయారు, అభివృద్ధి ఎంత తిరోగమనంకి వెళ్ళింది, ఎంత నష్టం జరిగింది, ఇవన్నీ వివరించి ప్రజలకి వివరించి మేము ఓటు అడుగుతాం తప్ప, అలాగే ప్రభుత్వం కూడా మేము ఎలా బటన్ నొక్కాం, ఎవరికి ఎంత వచ్చింది అవన్నీ వాళ్ళు చెప్తారు. ప్రజలు అల్టిమేట్ నిర్ణేతలు, విజయ నిర్ణేతలు ప్రజలు. వాళ్ళు ఓటేస్తే దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీ. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. అంతవరకు మధ్యలో ఈ మేధావర్గం అంతా ఏదేదో మాట్లాడితే అది కరెక్ట్ కాదు. మిమ్మల్ని అడిగిందే మహేష్ గారిని అడిగాను నేను. అదే నేను అందే మేధావర్గం పక్కదారి పట్టింది అనేది ఏమన్నా పట్టించుకోనండి, ఆయన వదిలేసేయండి. మహేష్ గారు, నేను ఒకటి అడుగుతున్నాను. 2015లో వీర విధేయ రామలాగా ఆయన మీద వచ్చారు కాబట్టి విధేయ రామలాగా చంద్రబాబు నాయుడు గారు 500 శాలువాలు లడ్డూలు పట్టుకొస్తే అక్కడ పట్టుకెళ్లారు. చాలా ఒబీడియంట్గా ఉన్నారు. మీరు కూడా కానీ ఏం జరిగిందండి? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిమలు తీసుకెళ్లారు. ఇవన్నీ ఆయన ఆక్షన్ వేసి 150 కోట్లు ఆక్షన్ పెట్టి జనాలు పెంచాను గంగ నమ్మది అన్నారు. వినయంగా విధేయం ఉంటే మట్టి కొట్టారండి. మోడీ గారు మన ఇంటి మీద మట్టి కొట్టి యమునా నది నీళ్ళు ఇచ్చారండి. నేను అడిగింది చెప్పిందే చెప్తున్నారు. ఇప్పుడు చలసాని గారు అంటున్నారు మీరు 25 సీట్లు తీసుకెళ్ళి ఎందుకు నిలదీయలేదని. అడుగుతూనే ఉన్నామండి. కానీ అక్కడ 350 సీట్లతో మోడీ గారు ఉన్నారు. ఇప్పుడు మనకు గనక అక్కడ కొన్ని సీట్లు తగ్గుంటే ఏమో రేపు తగ్గుతాయేమో, రేపు మళ్ళీ మాకు 25 సీట్లు వస్తాయి, మోడీ గారికి 200 సీట్లు 225 ఇంకా తగ్గినాయి అనుకోండి, లేదు ఇంకో కోయిలేషన్ వచ్చింది అనుకోండి, మొట్టమొదటి షరతు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టబోయేది స్పెషల్ స్టేటస్ ఎవరు ఇస్తే వాళ్ళకే మద్దతు ప్రకటిస్తాం, తల దించి తీసుకొస్తాం స్పెషల్ అన్నారు. ఆగండి, నేను చెప్పనియండి, మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలా, వద్దు ఇందాక ఆగండి. రజనీకాంత్ గారు చెప్పినట్టు ఓళ్ళు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓళ్ళు అవుతాయి. ఖచ్చితంగా రేపు రాని స్పెషల్ స్టేటస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తాడు. అలాగే 4% రిజర్వేషను అంగుళం కూడా కదలనీయం, అంగుళం కూడా. వాళ్ళ ముగ్గురు కలిసి వచ్చినా సరే, 30 మంది కలిసి వచ్చినా సరే, ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ముస్లిం రిజర్వేషన్ని ఈ రాష్ట్రంలో కొనసాగిస్తాం, వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా. రైట్.